ఈరోజు కాన్సెప్ట్లో ఏం చెప్పుకున్నామంటే డిక్షనరీ అనే కాన్సెప్ట్ గురించి చూస్తాం. డిక్షనరీ అనేది దేని కిందకి వస్తుందంటే ఒక డేటా టైప్ కిందకి వస్తుంది. ఓకే, దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనేది ఈరోజు చూస్తాం. ఓకే, డిక్షనరీ అనేది దేనిలో రాస్తామంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల రాస్తాం. అదే లీస్ట్ అయితే మనకు బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. అదే టపుల్ అయితే పారెన్సిస్ యూజ్ చేస్తాం. దెన్ డిక్షనరీ మాత్రం ఈ ఫ్లవర్ బ్రాకెట్లో మాత్రం యూజ్ చేస్తాం. దెన్ ఇక్కడ నాకు వచ్చేసి కొలన్స్ అనేది దేనికోసం అంటే రేంజ్ అనేది ఇవ్వడం కోసం, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు సపరేటెడ్ కావాలనుకున్నప్పుడు కొలన్స్ అనేది యూజ్ చేస్తాం. ఎస్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మెన్షన్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తాం. దెన్ ఇక్కడ నాకు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఏం చేస్తాను అంటే ఒక డిక్షనరీ తీసుకొని దానిలోకి వచ్చేసి అసైన్ చేసి ప్రింట్ చేయడం చూడండి. దెన్ ఇప్పుడు సపోజ్ మనకి ఏం చేద్దామంటే దీని లోపల ఏ విధంగా వర్క్ అవుతుందంటే కీ అండ్ కీ వాల్యూ మెకానిజం అనేది ఉంటుంది. కీ అండ్ కీ వాల్యూ మెకానిజం. సపోజ్ నేను డిఐసిటి అని ఇచ్చాను. ఇది ఏదైనా నేమ్ ఉండొచ్చు, ఇదే ఉండాలని రూల్ లేదు, ఏ నేమ్ ఇచ్చినా ఏం కాదు. ఓకే, ఇది ఒక వేరియబుల్ నేమ్ అవుతుంది. నాకు ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నదంటే దాన్ని ఏమనుకోవాలంటే డిక్షనరీ అని కాల్ చేసుకోవాలి. ఫ్లవర్ బ్రాకెట్లో ఉంటే దాన్ని డిక్షనరీ. మరి దీనిలో ఏ టైప్ ఆఫ్ డేటా యాక్సెప్ట్ అవుతుంది అంటే ఏదైనా టైప్ కావచ్చు, అది ఇంటీజర్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, దెన్ ఫ్లోట్ కావచ్చు. అట్లా ఏ టైప్ ఆఫ్ డేటా అయినా కూడా యాక్సెప్ట్ అవుతుంది. అంటే దానిలో అయితే మనకి ఏంటి లీస్ట్లో అయితే దానిలో కూడా సేమ్ యాక్సెప్ట్ అవుతుంది, అప్డేట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. కానీ టప్పులో మాత్రం ఏంటి సేమే, కానీ దానిలో మాత్రం ఏం చేస్తాం అప్డేట్ చేయలేము. ఇది డిలీట్ చేయొచ్చు కానీ అప్డేట్ చేయలేమని చూస్తాం కదా. దెన్ ఇక్కడ డిక్షనరీ లోపల మాత్రం ఏం చేస్తామంటే ఇక్కడ కీ అండ్ కీ వాల్యూ మెకానిజం అని ఉంటుంది. కీ అండ్ కీ వాల్యూ, దీన్ని కీ అని కాల్ చేస్తాం, దీన్ని కీ వాల్యూ అని కాల్ చేస్తాం. ఇది కీ, కీ వాల్యూ, కీ, కీ వాల్యూ. అట్లా నాకు ఏంటి మెకానిజం వచ్చేసి ఏంటి కీ వాల్యూ మెకానిజం తోటి వర్క్ అవుతుంది. కీ అండ్ కీ వాల్యూ మెకానిజం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, ఇదంతా మెసేజ్ వచ్చేసి ఇక్కడ వరకు. దెన్ ఇక్కడ డిక్షనరీ కైండ్ ఆఫ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇది మెసేజ్ చేసి తర్వాత బ్రాకెట్లో ఏం రాస్తున్నా అంటే నేమ్ అని రాస్తున్నాను. నేమ్ అనేది ఏంటంటే కీ అంటాను. నేమ్ అనేది ఏంటి కీ అంటే నాకేంటి దీనిలో ఉన్నదాన్ని నేను ఏం చేస్తాను కీ మాత్రమే మెన్షన్ చేసి ప్రింట్ చేస్తాను. దెన్ నెక్స్ట్ ఏజ్ అని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఏజ్ అని అంటే నేను ఇచ్చేది ఏంటి కీ మాత్రమే ఇస్తాను. నాకు రావాల్సింది ఏంటి కీ వాల్యూ కూడా రావాలి. కీ ఇస్తే కీ వాల్యూ రావాలి. ఏం ప్రింట్ అయింది చూడండి, సేజ్ 700 పడుతుంది కదా. అంటే నేను ఇచ్చింది ఏంటి ఇక్కడ మెసేజ్, ఇది మాత్రం ఇది మెసేజ్. ఇక్కడ వరకు ఇదంతా మెసేజ్ కాబట్టి మెసేజ్ ప్రింట్ అయింది యాజ్ యూజువల్గా. దానిలో ఉన్న కీ వాల్యూ అనేది ప్రింట్ అయింది. అంటే నేను మెన్షన్ చేసింది ఏంటి కీ మాత్రమే మెన్షన్ చేశాను, కీ వాల్యూని బేస్ చేసుకుని వచ్చిందండి. అంటే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ టైప్ అని మెన్షన్ చేస్తున్నాను అంటే కీ అండ్ కీ వాల్యూ అనేది మెన్షన్ చేస్తున్నాను. దీన్నే మనం డేటాబేస్లో అయితే ఫీల్డ్ అండ్ ఫీల్డ్ నేమ్ అంటాం. ఫీల్డ్ అండ్ ఫీల్డ్ నేమ్ అంటాం. అంటే ఫీల్డ్ లోపల ఉన్న వాల్యూ అనేది దాన్ని బేస్ చేసుకొని వస్తుంటారు. ఇప్పుడు నాకు ఇచ్చేది ఏంటి కీ అండ్ కీ వాల్యూ మెకానిజం జరుగుతుంది చూస్తాను. అంటే నాకేంటి ఈ విధంగా ఈ కైండ్ ఆఫ్లో ఉంటాను. సపోజ్ ఇంకొక టైప్ యూజ్ చేస్తాను. అంటే దానిలో నేను ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాను. ఇలా ఇచ్చాను డిక్షనరీ నేమ్, ఇది కీ, కీ వాల్యూ, కీ, కీ వాల్యూ, కీ, కీ వాల్యూ. దాన్ని ప్రింట్ చేసి ఏది ప్రింట్ చేస్తున్నా ఉందా మధ్యలో చూద్దాం మరి ఏమైనా వస్తుందో. ఏమంటారు కీ ఎర్రర్ అని వస్తుంది. అంటే నాకేంటి ఇది లేదు కదా, కీ అనేది లేదు కదా, కీ లేదు, కీ వాల్యూ లేదు, రెండు లేదు. సపోజ్ మనం ఇవ్వాల్సింది ఏంటి కీ వాల్యూ, కీ కాదు కీ వాల్యూ కాదు కీ ఇవ్వాలి. అంటే నాకేంటి కంపల్సరీగా కీ ఉంటే మాత్రమే ఫైండ్ అవుట్ అవుతుంది, లేకపోతే రాదు. అది నాకేంటి ఒక కీ లోపల కీని బేస్ చేసుకొని ప్రింట్ చేస్తాను.
నెక్స్ట్ అప్డేటింగ్ ద డిక్షనరీ అంటే అప్డేటింగ్ ద డిక్షనరీ అంటే మనం దానిలో కూడా అప్డేట్ చేస్తున్నాం కదా, దీనిలో కూడా చెక్ చేద్దాం అప్డేట్ చేయడానికి. కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, ఇదంతా డిక్షనరీలో ఉంటుంది. ప్రింట్ డిక్షనరీ అన్న, డిక్షనరీ ఆఫ్ ఏజ్ అనేది ఏంటిది కీ, దానిలోకి ఏం చేస్తాను 8 అనేది అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ 7 ఉండే, దాన్ని ఏం చేస్తాను 8. ఎస్, అది ప్రీవియస్గా ఉన్న డిలీట్ అయిపోయి ఇది యాడ్ అవుతుంది. దాని ఇది అప్డేటింగ్ మాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తా అంటే స్కూల్ అనేది కీ వాల్యూ, స్కూల్ అనేది కీ వాల్యూ. స్కూల్ అనేది ఏంటి, ఇప్పుడు నాకేంటి ఇక్కడ స్కూల్ ఉందా, కీ అనేది స్కూల్ ఉందా, లేదు కదా. ఇప్పుడు నాకు స్కూల్ అనేది కీ అవుతుంది, డిపిఎస్ స్కూల్ అనేది కీ వాల్యూ అవుతుంది. అంటే ఒక ఎంట్రీ అనేది యాడ్ చేస్తాను, దెన్ ప్రింట్ చేస్తాను, ఏజ్ అనేది స్కూల్ అనేది ప్రింట్ చేస్తాను. మొత్తం లిస్ట్ అంతా మన డిక్షనరీ అంతా వచ్చింది కదా, దానికి వెళ్ళి ఓన్లీ ఏజ్ మాత్రమే చూస్తున్నాను. అది మనం ఒకసారి మొత్తం ప్రింట్ చేస్తే కనబడుతుంది కదా, జస్ట్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్కూల్ చేంజ్ అయిపోయింది. ఓకే, అలా నాకు ఏంటి కీ అండ్ కీ వాల్యూస్ తోటి వర్క్ అయ్యేదాన్ని ఏమంటాం డిక్షనరీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ లోపల ఏం చేస్తాం అంటే డిలీట్ డిక్షనరీ అని, అంటే నాకు వచ్చేసి ఏంటి ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. డిక్షనరీ కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, ప్రింట్ డిక్షనరీ. తర్వాత డెల్ ఆఫ్ డిక్షనరీ ఏంటి కీ వాల్యూ కీ ఏమేషన్ చేశాను, నేమ్ అనే కీ వాల్యూని కీని డిలీట్ చేయాలి. కీ డిలీట్ చేస్తే కీ వాల్యూ కూడా వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో ఏం సపరేటర్ ఉంది చూడండి, ఇక్కడ డబుల్ కోడెడ్ ఇచ్చాను, మధ్యలో ఏమి ఇచ్చాను కోలన్స్ ఇస్తున్నాం కదా. అంటే ఏంటి ఈ కీకి ఈ కీ వాల్యూకి మధ్యలో ఎప్పుడైనా కోలన్స్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ అయితే మాత్రం కామా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి కీ కోలన్స్ కీ వాల్యూ. అలా నెక్స్ట్ ఏం చేస్తాను నేమ్లో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి అది డిలీట్ చేస్తాను. తర్వాత డెల్ క్లియర్ అంటే ఏది డిక్షనరీ క్లియర్ అంటే రిమూవ్ ద ఆల్ ఎంట్రీస్ ఇన్ డిక్షనరీ. అంటే నాకు ఏంటి ఎంట్రీస్ మాత్రమే డిలీట్ చేయడం వేరే, దాని యొక్క మెమొరీ మొత్తం డిలీట్ చేయడం వేరే. ఇక్కడ మనకు మొత్తం మెమరీ మొత్తం డిలీట్ చేయాలంటే డెల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. దాన్ని ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే రిమూవ్ చేయాలనుకున్నప్పుడు డిలీట్ చేస్తాం. దెన్ డెల్ డిక్షనరీ అయిన తర్వాత ఏజ్ ఆఫ్ డిక్షనరీ, ఏజ్ ఆఫ్ క్లాస్ అని ఇస్తాం. ఇప్పుడు ఏమన్నా వస్తుందో చూద్దాం. ఏజ్ ఎందుకు వస్తుంది, ఏజ్ అనేది లేదు, ఇది లేదు, ఎందుకంటే డిలీట్ అయిపోయినాయి కదా. సపోజ్ వీటిని కామెంట్లో పెడుతున్నాను, ఇది కూడా కామెంట్లో పెడుతున్నాను, చెక్ చేద్దాం. ఏజ్ 7, దాన్ని ఏమైనా కాల్ చేస్తున్నాం డిక్షనరీ అని. ప్రాపర్టీస్ ఆఫ్ డిక్షనరీ కీస్ అంటే డిక్షనరీ కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, దెన్ డిక్షనరీ కీ నేమ్ మాత్రమే మెన్షన్ చేస్తుంది. ఈ వాల్యూ చూద్దాం మరి కీ వాల్యూ వచ్చిందా, మరి ఏది వచ్చింది, మరి 2 నేమ్స్ ఉన్నాయి. నాకు ప్రింట్ అయింది మాత్రం ఏం ప్రింట్ అయింది లాస్ట్. అంటే ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ యాడ్ అవుతుంటాయి కదా, పొజిషన్ వచ్చేసి నాకు ఏం జరిగింది రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ అనేది ఫస్ట్ యాడ్ చేసాను. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో నెక్స్ట్ అది. సపోజ్ మళ్ళీ కాల్ చేస్తాను, మళ్ళీ ప్రింట్ చేస్తాను, ఇప్పుడు ఏ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ టైం అదే కాలింగ్ కదా. అలా నెక్స్ట్ పొజిషన్ అడుగుతాను.
కీ వాల్యూ కీ వాల్యూ. దెన్ ఇక్కడ ఏం చేస్తాం, నేమ్ అనే కీ మాత్రమే ఇస్తాం. ఏమంటుంది, అండ్ హ్యాషబుల్ లిస్ట్. ఎందుకు మరి, లిస్ట్లో ఉంది. సపోజ్ నేను ఏజ్ అని అనుకోవచ్చు, ఏజ్ అనేది కూడా వస్తుందా మరి, అంటే నాకేంటి అది లిస్ట్ టైప్లో ఉంది కాబట్టి నాకు యాక్సెప్ట్ కానివ్వండి, అంటే దాని ప్రాపర్టీస్ అన్ని గుర్తు చేసుకోవాలన్నమాట. ఇక్కడేంటి, కీ మస్ట్ బి ఇమ్యూటబుల్, విచ్ మీన్స్ యూ యూజ్ ద స్ట్రింగ్స్ ఆర్ నెంబర్స్ ఆర్ టపుల్స్ డిక్షనరీ, బట్ సంథింగ్ లైక్ కీ ఈజ్ నాట్ అలౌడ్. ఇది దీనికైతే అలౌడ్ కాదు. ఇప్పుడు నాకు ఏమని వస్తుంది చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇది తీసేసి చూద్దాం మరి, అలా అయితే వస్తుందా రాదు చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఎప్పుడైనా కూడా ఎర్రర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎర్రర్ చూడాలంటే ఆ ఎర్రర్ రెక్టిఫై చేస్తేనే కదా నెక్స్ట్ ఎర్రర్ వచ్చింది. అదే అలా అయినా పర్లేదు. ఇది బ్రాకెట్లో ఇచ్చామంటే అది లీస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కాబట్టి ఏం కాదు. నెక్స్ట్ బిల్ట్ ఇన్ డిక్షనరీ ఫంక్షన్స్ అంట. దీనిలో లైక్ వచ్చేసి ఏంటంటే కంపేర్ అనే ఫంక్షన్. కంపేర్ అంటే రెండు డిక్షనరీలను కంపేర్ చేసి అది మనకు వచ్చేసి సేమ్ ఉన్నప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది చెప్తున్నాం. ఓకే, ఇది మీరు ట్రై చేసి చూడండి. ఈ వర్షన్ నాకు సపోర్ట్ చేయట్లేదు, సిఎంబి అనేది నాకు సపోర్ట్ చేయట్లేదు, మీరు ట్రై చేసి. నెక్స్ట్ లెంత్ అనే ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుందంటే లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తుంది. నేమ్ జరా ఏజ్ 7 లెంత్ ఆఫ్ డిక్షనరీ ఎంత ఉన్నదని ఫైండ్ అవుట్ చేయాలి. 2 వస్తుంది. మరి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మొత్తం, ఓన్లీ కీస్ మాత్రమే ఫైండ్ అవుట్ అవుతారు, ఓన్లీ కీస్ మాత్రమే కౌంట్ అవుతుంది, కీ వాల్యూ కౌంట్ చేయడం. నెక్స్ట్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ని రిప్రజెంట్ చేయడం కోసం. నెక్స్ట్ టైప్ అంటే దేనికోసం, ఏ టైప్ ఆఫ్ డాటా ఉందో తెలుసుకోవడం కోసం టైప్ అనేది చేస్తాం. తర్వాత నెక్స్ట్ డిక్షనరీ మెథడ్స్ అంటున్నాం. ఇక్కడ క్లియర్ అనే మెథడ్ ఒకటి. డిక్షనరీ కీ వాల్యూ దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. తర్వాత ఏం చేస్తాను అంటే క్లియర్ చేస్తాను, డిలీట్ చేయట్లేదు, క్లియర్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ లెంత్ ఎంత ఉన్నదో చూద్దాం. ఎరేజ్ అయిపోయింది కాబట్టి 0 వచ్చింది. అంటే దానిలో ఉన్న ఎంట్రీస్ మాత్రం రిమూవ్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ కాపీ అనే డిక్షనరీ మెథడ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే డిక్షనరీ 1 అనేది ఒకటి క్రియేట్ చేశాను, దీనిలో నేమ్ ఏజ్ అనేది తీసుకున్నాను. ఇదంతా డిక్షనరీ 1లోకి వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను, డిక్షనరీ 1 కాపీ ఆఫ్ డిక్షనరీ 2లోకి పంపిస్తాను. దెన్ డిక్షనరీ 2 యొక్క దేన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రింట్ చేస్తాను, స్ట్రింగ్ లెక్క రిప్రజెంట్ చేస్తూ ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రమ్ కీస్ అన్నాను.
సీక్వెన్స్ నేమ్ ఏజ్ సెక్స్. దాని ఇక్కడ డిక్షనరీ ఫ్రమ్ కీస్ సీక్వెన్స్. సీక్వెన్స్ లో ఒకటి ఏముంది నాకు ఇది ఏం టైప్ ఆఫ్ లీస్టా టపులా? టపుల్లో ఒకటి ఉంది. ఓకే, టపుల్ అంతా నేను ఏం చేసుకున్నాను సీక్వెన్స్లో తీసుకున్నాను. తర్వాత ఫ్రమ్ కీస్ అని ఇచ్చేసి ఏం చేస్తాను, ఫ్రమ్ కీస్ అనేది దీనిలోకి వస్తాయి, ఇది డిక్షనరీలోకి వచ్చేస్తాయి. తర్వాత న్యూ డిక్షనరీ పర్సంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్ రిప్రజెంట్ చేయాలంటే ఆ వాల్యూ ప్రింట్ కావడం కోసం మనకి ఏంటి స్ట్రింగ్లో ప్రింట్ కావడం కోసం పర్సంటేజ్ ఎస్టీఆర్ ఆఫ్ డిక్షనరీ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే డిక్షనరీ ఫ్రమ్ కీస్ సీక్వెన్స్ 40 అని ఇచ్చాను. దెన్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తాను. చూడండి ఏం జరిగింది, నేను ఇక్కడ నుంచి సీక్వెన్స్ నుంచి ఏం తీసుకున్నాను, అన్ని కీస్ మాత్రమే తీసుకున్నాను. మిగతా వాటికి అన్నిటికి ఏం కావాలనుకున్నాను, కీ వాల్యూ బేస్ లోపల అన్ని ప్లేసెస్ లోపల 40 రావాలనుకున్నాను. చేస్తే అది నాకు ఏంటి దేని ద్వారా డిక్షనరీ ఫ్రమ్ కీస్ అనే ఆప్షన్ ద్వారా మెథడ్ ద్వారా నెక్స్ట్ గెట్ అనే మెథడ్. నేమ్ జరా ఏజ్ 7 వాల్యూ ఆఫ్ డిక్షనరీ గెట్ ఏజెంట్ ఆర్ గెట్ ఎడ్యుకేషన్ ఆర్ నేవర్ అదర్. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ అని ఉందా, కీ వాల్యూ ఉందా, కీ ఉందా, ఏజ్ అనేది ఉందా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఉంటేనో ఆ ఎడ్యుకేషన్కి ఏం సంబంధించిందో అది రావాలి, లేకపోతే ఏమని రావాలంటే నెవర్ అని రావాలి. సపోజ్ నేను ఇక్కడ నేమ్ అని తీసుకుంటాను. దాన్ని ఏంటది కీ వాల్యూ అని. నెక్స్ట్ ఐటమ్స్. కీ వాల్యూ కీ వాల్యూ. దాని ఇక్కడ డిక్షనరీ ఐటమ్స్ అని ఇచ్చేస్తాం. ఏం జరిగింది కదా, మరి నేను ఎప్పుడు ఎలా ఇచ్చాను, ఎక్కడి నుంచి కాల్ చేసి అదే ఇక్కడ నాకు ఏంటి ఇది డిక్షనరీలో ఒకటి ఉన్నది. డిక్షనరీలో ఉన్నదాన్ని ఏం చేస్తాను, వాటిని ఏం చేస్తాను ఐటమ్స్ లెక్క కన్వర్ట్ చేస్తాను. ఐటమ్స్ లెక్క కన్వర్ట్ చేయగానే నాకు ఏంటి ఈ పేరు అంతా కలిపేసి ఏం జరిగింది, ఎస్ ఒక సెట్ కలిపి. నెక్స్ట్ ఇదంతా ఒక సెట్ కలిపి అది దాన్ని ఏమి రిటర్న్ చేస్తుంది, ఐటమ్ అనేది రిటర్న్ ద లిస్ట్ ఆఫ్ డిక్షనరీ కీ అండ్ టపుల్ పేర్. రెండు వచ్చిందా మరి, ఏదో ఇది టపుల్ బ్రాకెట్ ఉంది కాబట్టి లిస్ట్. నెక్స్ట్ కీస్. కీస్ అన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది, ఓన్లీ కీస్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ కీ వాల్యూస్ రావాలి, లేకపోతే ఇంకా వేరే రావాలి. సపోజ్ నెక్స్ట్ డిక్షనరీ లోపల డిఫాల్ట్గా ఉన్నాయి రావాలి.
దీనికోసం మనకి ఏం చేస్తామంటే సెట్ డిఫాల్ట్ అని ఇచ్చేస్తాం. నేమ్ జరా ఏజ్ 7 ఏం చేస్తున్నాను సెట్ డిఫాల్ట్ ఏజ్ దగ్గర నన్ను పెడుతున్నాను నన్ను పెడుతున్నాను ఏజ్ వస్తుంది జెండర్ నన్ను ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు ఈ జెండర్ జెండర్ లేదు కాబట్టి నన్ను వచ్చింది అంటే కీ లేకపోతే నన్ను రిటర్న్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ అనేది నేమ్ జరా ఏజ్ 7 డిక్షనరీ 2లో వచ్చేసి ఏం చేస్తాను ఫీమేల్ అని వేస్తున్నాను. డిక్షనరీ అప్డేట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది డిక్షనరీ 1 అనేది దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు నాకు మొత్తం డిక్షనరీ లోపల ఏముందో చూస్తే రెండు కలిపేసి వస్తాయి లేదు. నెక్స్ట్ వాల్యూ key value key value dictionary values select చేస్తాం. దాన్ని ఏమంటున్నా డిక్షనరీ అని కాన్సెప్ట్